నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పొన్నాడ గ్రామంలోని కేజీబీవీను మంగళవారం డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె హరిబాబు ఆకస్మికంగా సందర్శించారు. బాలలు విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు విద్యార్థినులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ బాలలు స్నేహపూర్వక న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలు తెలుసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. గత డిసెంబర్ జనవరి నెలలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరై సివిల్ ఏపీఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన పురుష మహిళా అభ్యర్థులు ఈ నెల 20వ తేదీన తండే వలసలో గల జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి హాజరు కావాలని ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ పరేడ్ గ్రౌండ్లో సెలక్షన్స్ ప్రక్రియకు హాజరై ఏపీఎస్పీ సివిల్ విభాగాల్లో ఎస్సీటీ పీసీలుగా తుది రాత పరీక్షలో ఎంపికైన పురుష మహిళా అభ్యర్థులు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం వద్దకు ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు సెలక్షన్ ప్రక్రియలో అప్పుడు అప్లికేషన్తో జతపరిచిన ధృవీకరణ పత్రాలు అన్నీ, ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, ఇటీవల తీయించిన 3 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలతో తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. జిల్లా కోర్టుల పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని, ఈ నియామక పరీక్షల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా హెచ్చరించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరుగుతుందని స్పష్టం చేశారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే కంప్యూటర్ ఆధారిత పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామని తెలిపారు. ఈ నెల 20 నుంచి 24 వరకు 4 పరీక్షా కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయని వివరించారు. అభ్యర్థులు కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక అవుతారని, డబ్బు లేదా సిఫార్సుతో ఉద్యోగాలు సాధ్యం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కొంతమంది దళారుల తప్పుడు హామీలు ఇస్తూ అభ్యర్థులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి మోసపూరిత చర్యలకు ఎవరైనా పాల్పడిన ఎడల ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు కష్టపడి చదివిన ప్రతిభావంతులకే దక్కుతాయని, దళారుల మోసపూరిత ప్రయత్నాలకు లోను కాకుండా అభ్యర్థులు నమ్మకంగా పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ప్రణాళికాబద్ధంగా జరిగేలా సరైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎరువుల పంపిణీ సజావుగా సాగుతున్నా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుసుకున్న మంత్రి విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, మార్క్ఫెడ్ ఎండి మనజీర్ జిలానీ సామున్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు మొత్తం 16.73 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా ఉందని కమిషనర్ ఢిల్లీరావు మంత్రికి వివరించారు. కేంద్రం నుండి ఆగస్టు నెలకు సంబంధించి రావాల్సిన ఎరువులు రాష్ట్రానికి సరైన సమయంలో అందలేదని, దాంతో కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు 10.39 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయని, ప్రారంభ నిల్వలు 7.13 లక్షల మెట్రిక్ టన్నులతో కలిపి మొత్తం 17.53 లక్షల మెట్రిక్ టన్నులు వివిధ రకాల ఎరువులను రాష్ట్రంలోని రైతులకు అందుబాటులో ఉంచామని, 10.96 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందజేశామని, 6.56 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంస్థలు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయని మంత్రికి అధికారులు తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులను రైతులకు సకాలంలో అందజేశాం, అయినా కూడా పలు ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఫర్టిలైజర్స్ జేడీ కృపాదాస్, మార్క్ఫెడ్ జిఎం శ్రీనివాస్, వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ ఆవరణలో వర్షపు నీరు నిల్వతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్న పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సోమవారం స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా తక్షణమే నీటి తొలగింపుకు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు ముఖ్యంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి శాఖ సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం సందర్భంగా డ్రైనేజీల శుభ్రపరిచే పనులను నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు. మున్సిపల్ సిబ్బంది మోటార్ల సాయంతో ఆర్టీసీ ఆవరణలో నిల్వ నీటిని పంపు చేస్తున్నారు. అలాగే ప్రధాన కాలువలో పేరుకున్న పుడికను జేసీబీల సహాయంతో తొలగించే పనులు వెంటనే ప్రారంభించారు. కలెక్టర్ ఈ సందర్భంగా ఆర్టీసీ ఆవరణతో పాటు ఎస్పీ కార్యాలయం, డే నైట్ జంక్షన్ వరకు పర్యటించి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్
పీబీ విపి ప్రసాదరావు, డిపిటిఓ అప్పలనారాయణ, డిపో మేనేజర్లు అమరణ సింహుడు, రవిశంకర్ శర్మ తదితరులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రిమ్స్ సెక్యూరిటీ కార్మికుల 2 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సెక్యూరిటీ కార్మికుల 2 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, కార్తికేయ సెక్యూరిటీ కాంట్రాక్ట్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వద్ద కార్మికులు ఖాళీ కంచాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో 15 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డులుగా సేవలందిస్తున్న వారికి సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాత కాంట్రాక్టర్ ఏప్రిల్, మే ఏరియర్స్ చెల్లించలేదని, కొత్త కాంట్రాక్టర్ బాధ్యతలు తీసుకుని 2 నెలలు పూర్తయినా జూన్, జూలై జీతాలు చెల్లించకపోవడంతో కార్మిక కుటుంబాలు ఆకలి మంటలతో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం రిమ్స్ సూపరింటెండెంట్ సి అమూల్యకు యూనియన్ ప్రతినిధులు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ యూనియన్ నాయకులు టి రామారావు, ఎం సూర్యనారాయణ, కె రవి, సంతోషి, సావిత్రి, కృష్ణవేణి, ఐ సూర్యనారాయణ, బి అప్పన్న, రాజేంద్ర, జి అప్పన్న, పి సతీష్, జి లక్ష్మణరావు, హైమారావు, రవి, సంతు, రాజేశ్వరి, బండారమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ, దళితుల ఐక్యతపై దేశవ్యాప్త చరిత్రలోనే మోడీ రాజకీయ కుట్ర పన్నారని మాల మహానాడు అండ్ రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. నగరంలోని స్థానికంగా నిర్వహించిన సమావేశంలో జాతీయ మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మొట్టమొదటిగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని, బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దేశం మొత్తం మోడీ అమలు పరిచారని చెప్పారు. నిజానికి ఎస్సీ వర్గీకరణలో 100లో 4గురికే లబ్ధి చేకూరుతుందని, దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని ప్రశ్నించారు. ఇది దళితుల ఐక్యతపై కుట్ర అని, చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగ తీర్చుకుంటున్నారని, మాలలకు అన్యాయం జరుగుతున్నా ఈనాటికి స్పందించలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా, ఇంకా చేసేదేముందని అనుకోకండి. ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందన్నారు. శాంతియుత పోరాటానికి మనమంతా సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అలికానా మహేష్ కుమార్, యామల కృష్ణ, బొచ్చ శశిభూషణ్ రావు, కాకర రవితేజ, కూసి కొండబాబు, నెల్లి సూరిబాబు, నూకరాజు, కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ 186వ ఫోటోగ్రఫీ డే శ్రీకాకుళం పట్టణంలో శ్రీకాకుళం ఫోటోగ్రాఫర్లు సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు పక్కి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మెట్ట నాగరాజు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారంగా ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ముందుండాలని సూచించారు. అప్పుడే మనం మరికొంత కాలం ఈ ఫోటోగ్రఫీ వృత్తిలో కొనసాగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణ ఫోటోగ్రాఫర్లు సింధు శ్రీను, మహావీర వెంకటేష్, రవి, శ్రీరామ్మూర్తి, యుగంధర్, వెంకట్, చిరంజీవి, సురేష్, భానుమూర్తి, హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ఉపనిషత్, మహాభారతంపై జ్ఞాన ప్రవచనం, యజ్ఞం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చిన్మయ మిషన్ నిర్వాహకులు స్వామి పరత్మానంద సరస్వతి ఆధ్వర్యంలో శ్రీకాకుళం స్థానిక బాపూజీ కళామందిరంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండి శంకర్ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞాన ప్రవచన యజ్ఞంతో ఆధ్యాత్మిక భావన కలుగుతుందని, ఆగస్టు 23 వరకు కార్యక్రమాలు జరుగుతాయని, ఢిల్లీ చిన్మయ మిషన్ నిర్వాహకులు స్వామి చిత్రూపానంద సరస్వతి వారిచే ఉదయం ఉపనిషత్తు, సాయంత్రం మహాభారతం ప్రవచనం జరుగుతాయన్నారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా సోమవారం శోభాయాత్ర స్థానిక 7 రోడ్ల కోడెల నుండి బాపూజీ కళామందిర్ వరకు కొనసాగిందని, చిన్మయ మిషన్ సేవా కార్యక్రమాలు నిత్యం చూస్తున్నారని, ఆధ్యాత్మిక సేవలో తనను కూడా భాగస్వామ్యాన్ని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ సభ్యులు బృందం, శ్రీకాకుళం ప్రజానీకం, ఆధ్యాత్మిక భక్తి బృందం, స్థానికులు, టీడీపీ నాయకులు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలం మబగాం గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ని పార్టీ పోలినాటి వెలమ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
తనకు ఈ పదవి బాధ్యతలు ఇప్పించినందుకు కృష్ణదాస్కు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని, అందరినీ కలుపుకొని పార్టీ నిబంధనల మేరకు నడుచుకుంటారని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, శ్రీకాకుళం రూరల్ మండలం జడ్పీటీసీ ప్రతినిధి హెచ్ఎర్ల శ్రీధర్, పూర్వ మార్కెట్ కమిటీ చైర్మన్ మోకల తాతబాబు, పార్టీ గ్రీవెన్స్ విభాగం జిల్లా అధ్యక్షులు రౌతు శంకర్రావు, ఎంపీటీసీలు బగ్గు అప్పారావు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కురుక్షేత్ర జిల్లా హర్యానా రాష్ట్రంలో జరగబోయే అంతర్రాష్ట్ర యూత్ రెడ్ క్రాస్ ట్రైనింగ్ క్యాంపునకు ఉత్తరాంధ్ర నుండి శ్రీకాకుళం జిల్లా యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఎంపిక అయ్యారు. శ్రీకాకుళం నుండి ఎంపికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పాల్గొంటారని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు వారికి శుభాకాంక్షలు తెలిపారు. జాగ్రత్తలు తీసుకుంటూ శ్రీకాకుళం జిల్లాకు పేరు ప్రఖ్యాతులను తీసుకురావాలని పిలుపునిచ్చారు. వాలంటీర్లు చిరంజీవులు ఎస్ నరేష్, శరత్ కుమార్ను ప్రత్యేకంగా అభినందించారు. లివర్ వ్యాధితో బాధపడుతున్న ఉట్ల హేమంత్ కుమార్కు మాతృభూమి సేవా సంఘం అధ్యక్షులు ప్రతాప్, కోశాధికారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యావసర సరుకులను మంగళవారం అందజేశారు. అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తమకు సహాయం చేసిన మాతృభూమి సేవా సంఘం టీం సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చంద్ర తదితరులు ఉన్నారు. బాధితురాలు చల్ల దివ్యకు న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు పేర్కొన్నట్లు ఎస్సీ ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఏకలవ్య జిల్లా సభ్యులు గేదెల రమణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావులవలస గ్రామ పంచాయతీ శ్రీరాంపురం కాలనీవాసి ఆదివాసీ గిరిజన తెగకు చెందిన పోలియో పిహెచ్సి మహిళా చల్ల దివ్యకు 16 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుండగా వచ్చే నెల నుంచి ప్రభుత్వం పెన్షన్ తక్షణమే ఆపేస్తామని ఎంపీడీఓ నరసన్నపేట నుండి నోటీసు రావడంతో బాధితురాలు ఆందోళన చెందగా తాము వెంటనే అధికారులను కలిసి మాట్లాడగా వారు న్యాయం చేస్తామని భరోసా కల్పించారని వారికి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. మలబద్ధకంతో ఇబ్బందులు పడుతున్న వారికి అవిసె గింజలు చాలా ఆరోగ్యంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మారిన జీవన పరిస్థితుల కారణంగా అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు ఈ చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అవిసె గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మలబద్ధకం, అనేక ఇతర వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. అత్యధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండడం వల్ల పొట్టను శుభ్రపరుస్తాయి. తద్వారా పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు అవిసె గింజలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, మంట, తిమ్మిర్లతో పాటు నొప్పి వంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే వేయించిన అవిసె గింజలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ఎండబెట్టి గోరువెచ్చని నీటితో కలుపుకొని తాగవచ్చు. అవిసె గింజలు మన శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందుకే వేసవిలో పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అవిసె గింజలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.